నీకై ప్రాణం బలి చేసేనా మరణానానే నిన్ను తలచేనా. हेलो हाय राजीव. हाँ वो मेल मिला है, बहुत अच्छा है, पर मुझे और डिटेल्स चाहिए. हाँ हेलो यस सर ఓకే సార్. హలో మా నాన్నగారు వచ్చారా? నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చింది. సరే నేను వస్తున్నా. ఏంటన్న పొద్దున్నే ఆఫీస్కి వచ్చారు? ఏం లేదమ్మా, ఊరికే చూసి వెళ్దామని వచ్చా. ఇప్పుడేగా 8:30కి ఇంటి నుంచి బయలుదేరా, ఇంకా 10:30 కూడా కాలేదు. ఈలోపే నేను చూడడానికి వచ్చారా? ఏమా బిడ్డను చూడడానికి తండ్రి రాకూడదా? అలాంటిదేమీ లేదు, ఏ కారణం లేకుండా మీరు రారు కదా, అందుకే అడిగాను. కారణం అంటూ ఏమీ లేదమ్మా, నిన్ను చూడాలి అనిపించింది, అందుకే వచ్చేసా. ఏదో నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు, వెళ్ళి ఆ పని చూసుకో. ఓకే ఓకే. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. మిగతా డీటెయిల్స్ అన్ని మా పేరెంట్స్ మాట్లాడండి. హలో హే శ్వేత, మీ నాన్న ఒంటరిగా రాలేదే, తనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళారు. నీకు ఇంకా అర్థం కాలేదా? నా పెళ్లి చూపులకు వచ్చారు. మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదే, ఏం చేయను? ఏంటి మావా, అందరూ మందు కొట్టిన మంకీల్లాగా మబ్బుగా ఉన్నారు, ఏమైంది? వీడికి ఆ డిసీజ్ వచ్చిందిరా. వచ్చిందా? డిసీజ్ వచ్చిందా? మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోను మ్యాచ్ ఆడేస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా? కంగారు పడక మావా, ఈ మధ్య సిద్ధాలో దానికి మంచి మందు వచ్చింది. రే బుజ్జి, నువ్వు అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా, వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా. అట్టాగే ఒకటి పొడిచానంటే సీటు మీద కూర్చుని సర్రం సైకిల్ తొక్కాడు. ఏంటి ఇప్పుడు వీడికి అర్జెంట్ గా సైడ్ తొక్కుడు మీద ఆశ వచ్చింది? ఇదంతా లవ్, నన్ను నమ్మమంట. ఊరుకోనరా, వాడంతే. ఇన్నాళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా? మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పడిపోయేవాళ్ళు. కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారా? నేను గాయత్రితో ఎన్నోసార్లు మాట్లాడాలని చూశాను, కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. ప్రేమలోని బాధ ఏంటో నాకెప్పుడు తెలుస్తుందిరా. ఇప్పటికైనా తను నమ్ముతావా? రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా? రబ్బర్తం కూడా. నువ్వు నన్ను నమ్మక్కర్లేదు, తను నన్ను మార్చేసింది. నిన్ను నేను నమ్మలేకపోతున్నానే. నేను ఇలా మారానని నేనే నమ్మలేకపోతున్నారా? నీ మీద ఒట్టేసి చెప్తున్నారా, తను లేకపోతే నాకు జీవితమే లేదు. నువ్వు ఒట్టేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు. సరే, నీకోసం కాకపోయినా ఈ ఊళ్ళో ఉన్న కన్నె పిల్లల్ని కాపాడడానికైనా సరే ఆ అమ్మాయిని నిన్ను ఒక్కటి చేసి తీరుతా. ఈ లోకం ఎదిరించినా సరే ఆ అమ్మాయి ఇంకా నీదే. ఇది ఎంతయ్యా? అదమ్మా, అదే కిలో 300. ఏంటయ్యా మటన్ కంటే ఎక్కువ చెప్తున్నా? అమ్మా, మటన్ లో కొవ్వు ఉంటది, చేపల్లో కొవ్వు ఉండదు, అందుకే ఇంత ధర. ఎవరు ఎంతకన్నా తక్కువ ఎవరు. ఇంత ధర? పొద్దున్నే ఫోన్ చేతిలో పట్టుకుని వచ్చేస్తారు, రేటు మాత్రం అడిగిపోతారు. ఏంటన్ని చిన్న చేపల్లో ఉన్నాయి, పెద్దవి లేవా? పడవలు సముద్రంలోకి వెళ్ళాయి, రాగానే కబురు చేస్తాను, లారీ తీసుకొచ్చి మొత్తం ఎక్కించుకెళ్ళు. ఏమా కళ్ళు దొబ్బాయా? ఇవన్నీ పెద్ద కనిపించట్లేదా నీకు? హలో, నేను చేపల గురించేగా మాట్లాడా, నువ్వెందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? నేను ఎక్కడ అనవసరంగా మాట్లాడుతున్నాను, నేను చేపల గురించే మాట్లాడుతున్నా. కాదు, నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నావు. నేనేం అనవసరంగా మాట్లాడలేదు, నాకు మాట్లాడాలో తెలియదా నీకు? మరి ఇంకెలా మాట్లాడాలి? తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, నీ పని చూసుకున్నా. ఏంటే బిగ్ డేస్ లో వచ్చావు? మా బావ ఊరు నుంచి వచ్చాడు, మా అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకు వంట చేసి పెట్టమంది. నీ బావన ఒక రోజు ఈ చేపలో సైనైడ్ ఎట్టి చంపకుండా వదలను, నువ్వు చూస్తూ ఉండు, తినగానే డమ్మాలంటాడు. ముందా పంచి, వాడి పీడ వదిలిపోతుంది. రే తమ్ముడు, అక్కకు టీ చెప్పరా. సరేనా మావా, పెట్టి పుట్టేవరా నువ్వు? ఏ, నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా, అందుకని టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనియన్లు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది. కలర్ఫుల్ గా వేసుకుని నాకే రెక్కిస్తావేమో. రే, అసహ్యంగా మాట్లాడకరా. తను నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ సేల్స్ గర్ల్ కాదు, ఈ షోరూమ్ మేనేజర్. సరే సరే, నీ కేసును వెతుకు, ఈలోగా ఇది నాకు కరెక్ట్ అవుతుందేమో చూస్తా. ఎక్కడ? అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మాకు కొన్ని ఐటమ్స్ కావాలి. ఏం కావాలి సార్? మేము వీళ్ళ దగ్గర కొంటాం. ఆవిడ బిజీగా ఉన్నారు కదా, నేను ఫ్రీగానే ఉన్నాను. ఆవిడ ఫ్రీగా ఉందంట, ఒక్క నిమిషం.
ఫ్రీగా ఉన్నారా? మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఫ్రీగానే ఉంది. ఏమంటారు? దిస్ వాస్ సూచి సార్. ఏంటి సార్ అదో రకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు టెన్షన్ అవుతావు? నేను నిన్ను పిలిచానా? నువ్వేగా పిలిచావు. అదితి అండి ఓకేనా? నచ్చలేదా? ఇది లేడీస్ సెక్షన్, జెంట్స్ సెక్షన్ పైన ఉంది, అక్కడికి వెళ్ళండి. ఓకేనా? ఇది లేడీస్ ఇది కూడా సెక్షన్ అట. నచ్చలేదా? మనల్ని పైకి వెళ్ళమంటున్నారా? ఏ జెంట్స్ అయితే జెంట్స్ కే డ్రెస్ తీసుకోవాలా? లేడీస్ తీసుకోకూడదా? ఎక్స్క్యూజ్ మీ, మేము చూడడానికి వచ్చాం. బ్రాలు చూపించమనండి. ఆయనకి మోడల్ చూపించండి. మోడల్స్ అన్ని చూపిస్తున్నారా? రా చూద్దాం. రేయ్, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి చూడు. నువ్వు అనవసరంగా మళ్ళీ మంచివాడు అయ్యేవరా. ఏది చూపించండి. ఓకే వెరీ వెరైటీ అండి. సెలెక్ట్ చేసుకున్నారా? అదే ఓకే, కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ బుక్ ఇస్తావా? చూసి రేపిస్తాను. చొంగ కార్చుకో. మేడం, ఏంటి మీ సేల్స్ గాళ్ళు కస్టమర్స్ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు? వెరైటీ చూపించమంటే చూపించట్లేదు. ఏంటి చూపించమనేవి చూపించు. ఇదొక తిక్కల్ది, వీడేం అడుగుతున్నాడో తెలిసి చేస్తేగా. విన్నావు కదా. మామ సైజు నాకెలా తెలుస్తుందిరా? ఓకే. మీ సేల్స్ మేనేజర్ ఉన్నారే, ఆమెలాగే ఉంటారు. ఆ సైజ్ ఇవ్వండి. ఓ డజన్నర. అరటిపళ్ళు అడిగినట్టు అడుగుతున్నాడు. అరటిపళ్ళు అయితేనే డజన్లో కొంటావా? మామ వైట్ ఓకేనా? వద్దు కాదు, మాపు కాగదండి. బ్రౌను, ఊదా కలరు, వంగపూ కలరు, అలా మల్టీ కలర్ లో తీయండి. బిల్ వేయించుకొస్తా. మావా కలర్ఫుల్ గా కళకళగా ఉంది. ఇదిగో నీ లవ్. రేయ్, ఇవ్వలే ఇవ్వమంటావరా? నువ్వే కదరా మనసు టచ్ అయ్యేలాగా గిఫ్ట్ ఇవ్వాలన్నావు. ఇవ్వు. టచ్ చేస్తూనే ఉంటుంది. ఇవ్వరా ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి. సక్సెస్ వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. పిలిచింది కదా, వర్కౌట్ అయ్యింది. రా రా రా. ఏంటిది? బ్రా బర్త్డే గిఫ్ట్ అని చెప్పరా. రే హ్యాపీ బర్త్డే అని చెప్పరా, తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే. మర్యాదగా తీసుకొని బయటకు వెళ్ళు. ఇవాళ తన బర్త్డే కాదనుకుంటా. రే రే ఉండరా ఉండరా. ఇది తీసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తారా? అలా డబ్బులు తిరిగి ఇవ్వం. తిరిగి ఇవ్వదంట. డబ్బుతో వస్తున్నావు. సరే మీరే ఉంచుకోండి. డబ్బులు వేస్ట్ కదా. పర్వాలేదు, వేరేలా వసూలు చేసుకుంటా. వలేస్తే నీకే వెయ్యాలి. ఏంటి వాడి జబ్బు నాకు వచ్చింది? హాయ్, ఏంటి వెళ్దామా? కమ్ కమ్ సిట్. ఏం కావాలో చెప్పు. పలుడు ఇవ్వండి. ఆవిడేం చెప్పారో అవి రెండు. నేనేదో ఆశపడింది కదా, లైట్ గా గోకితే సైడ్కి రమ్మంటుంది. బాయ్స్ ఇలాగే బ్లాక్ అవుతున్నారా? నేనేం తప్పు చేశానే? రే నువ్వెవరో నాకు బాగా తెలుసురా. మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు. అరే పోయ్. ఏయ్, నేను శివనేనే. నోరు మూయరా. నా శివ గురించి నాకు బాగా తెలుసు. తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది, అది నీ దగ్గర లేదు. నాకు ఫస్ట్ నుంచే డౌట్ వచ్చింది. ఏయ్, నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని. నిన్ను సంతోష పెడతామని సెంట్ అది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తున్నావేంటే? అయ్యో శివ, ఐ యామ్ సో సారీ. ఓయ్ సారీ. నాన్న. ఏంటి బాబు?
ఏంటి నువ్వు పోయా ఓయ్ వెంకటాచలం నాన్న నన్నేనా బాబు పిలిచావు ఏంట్రా విషయం ఏమయ్యా పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పని చేస్తున్నావు నువ్వు ఆ, చెల్లెలి పెళ్లికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారుగా అవును అయితే ఇప్పుడేంటి ఆ తర్వాత ఏం చేద్దాం ఏమైనా ఏర్పాట్లు చేస్తావు నువ్వు ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నావు అంతా పెళ్లి పనులే చేస్తూ ఉన్నాం ఏం చేస్తున్నావు సరే డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా వాళ్ళే ఏమీ అక్కర్లేదని చెప్పారు కదా కట్నం వద్దు నువ్వేగా చెప్పావు ఏంటి నేను ఇవ్వద్దని చెప్పానా ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను ఆహా. మన సార్ ఇవ్వాలి చెల్లెలికి కావాల్సిన వాడిని ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి హె, అవును కర్ణుడు సార్ అనేది ఎందుకు పెడతారు మన అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది మనుషులు కొత్తగా ఉంటారు పరిస్థితులు కొత్తగా ఉంటాయి అన్ని కొత్త కొత్తగా ఉంటాయి అది తీసుకుంటే ఆడబిడ్డ ఏముంటుందో అది తీసుకుంటే అత్త ఏముంటుందో అని భయపడుతుంది ఆ ఇచ్చేదే మన వస్తువు అయిందనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది తనకు సంతోషంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి సారిచ్చి పంపించేది అది పొద్దని ఎవ్వడు అనడు నేను చెప్పేది కరెక్టా ఏంట్రా వీడు కొత్త కొత్తగా ఏవేవో చెప్తున్నాడు ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం అంతెందుకు వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం అవును ఈడ పెద్ద టాటా కంపెనీ ఓనర్ ఎక్కడి నుంచి తెస్తాడో ఏంటో నా బంగారం చెల్లెలంటే ఎంత ప్రేమ అదే సరే అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదరా దానికి నువ్వెందుకు దిగులు పడతావు అదే మెట్టుకుళ్ళు వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా దాన్ని అమ్మేద్దాం ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ ఎక్కువనిచ్చేద్దాం ఎరా ఓకే అనే చివరికి మన నెత్తి మీద చేయబెట్టాడా ఆ ఇల్లు వాడికని ఈ ఇల్లు నీకని ఓ మాట అనుకున్నాం అదేలా అమ్ముతాం వాడికి ఎందుకు ఇల్లు అడు తిరిగి ఇటు తిరిగి చివరికి నాకే పెడతాడు స్పాట్ వాడిని ఎందుకు చూస్తున్నావు వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు జీవితమే లేదు అని ఇక వాడికి ఎందుకు ఇల్లు నేను ఇప్పుడు అన్నాడు అన్ని వీడే డిసైడ్ చేస్తున్నాడు వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా అయితే రండి వాడిని అడుగుదాం ఎరా అనే ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు అయ్యో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న అన్నయ్య ఏమన్నాడో నేను అదే అనుకున్నాను చెల్లెలి పెళ్లిని ఏమో ధూమ్ ధామ్ గా చేయాలి నాకు మాత్రం పంగనామాలు పెట్టండి చూసారుగా వాడే ఒప్పుకున్నాడు ముందు ఆ ఇల్లు అమ్మ ఏర్పాటు చేయండి ఆ తర్వాత మిగతా పనులు చూసుకుందాం ఆ, నీకు ఈ విషయంలో అభ్యంతరం ఏం లేదు కదా నాకు అభ్యంతరం లేదని చెప్పానుగా చెల్లెలు సంతోషంగా ఉండాలి నాకు అదే కావాలి ఏమా వాడే ఒప్పుకుంటున్నాడు నువ్వెందుకు వాడిని గుచ్చి గుచ్చి అడుగుతున్నావు నువ్వురా ఏ బాను ఆ నగలు తీసుకురా అమ్మకు చూపిద్దాం ఎరా ఆ, నా ఇంటికి ఎసరు పెట్టావు కదా వీడిని ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు సంతోషం పోయింది ఆస్తి పోయింది రేయ్ నువ్వు చేసేది మంచి కాదురా నేనెప్పుడూ ఇలాగే ఉండను నేను చాలా చెడ్డోణ్ణిరా చాలా చెడ్డోణ్ణి ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు మనకు మనమే గెటప్ వేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సిందే హాయ్ హాయ్ బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు బుజ్జి బాబు ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్పాను బుజ్జి బాబు యాక్చువల్ గా చాలా మంచివాడు తెలుసా అలాగా ఏ అలాగా అని అడిగారు ఒకసారి నాకు కంటిన్యూగా ఎక్కిళ్ళు అప్పుడు అతను నన్ను రేప్ చేశాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి అంత మంచివాడా ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఇప్పుడు నేను అతన్ని చూడొచ్చా షూర్ ఇప్పుడే 10 నిమిషాల్లో రమ్మంట వెంటనే వర్కౌట్ అయింది ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి రమ్మని చెప్తా గెటప్ మార్చి వచ్చేయడమే అయ్యో వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అయ్యో వీడన్నా లేక తమ్ముడా మనం ఈ లేడీ గెటప్ వేసుకుని కనిపెట్టుంటాడా అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు ఆగితే ఆగుతున్నాడు అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే అనవసరంగా అమ్మాయిని బస్ స్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు అయ్యోయ్యో బ్లైండ్ అండ్ వచ్చేసాడు తమ్ముడైతే పై పైన కొడతాడు అన్నైతే ఎగిరెగిరి తంతాడే వాళ్ళేస్తే దీనికే వెయ్యాలి బుద్ధుందిరా నీకు నువ్వు బుచ్చిబాబు సిస్టర్ కదా బుజ్జి బాబునేరా వలేస్తే నాకే వెయ్యాలా రా వచ్చి వెయ్యరా రారా ఆడవేషం వేసుకుని కూడా లవ్ చేసుకుని అవ్వట్లేదు కదరా అక్కడి నుంచి చూసినప్పుడు ఫిగర్ సూపర్ గా ఉంది అనుకున్నాను ముందుకొచ్చి చూస్తే రే నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం వేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు
ఇలాగే వెంట పడుతూ ఉండు, ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డున పడతావు. ఏంటి వీడు అలోమని తలపట్టుకుంటున్నాడు? నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నన్నేం పెళ్ళేసుకుంటున్నాడు. వెరీ బ్యాడ్. ఇంక ఈ ఊళ్ళో ఉండకూడదు.